హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు పిల్లిలా ఉందామనుకున్న పులిని చేసే రోజులు రాబోతున్నాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలితాన్ని మీరే దక్కించుకునే ప్రయత్నం చేస్తారు. మీలో ఆవేశం కూడా ఈ రోజున మంచికే దారి తీస్తుంది. మంచితనం అస్సలు పనికిరాదు. కొన్ని చోట్ల ఈ యొక్క విషయం అర్థం చేసుకునే రోజులు పరిణమించబోతున్నాయి కుంభరాశి వారి జాతకులకు. ఇందులో అస్సలు సందేహమే వలదు. రాబోతున్నటువంటి రోజుల్లో కుంభరాశి వారి జాతకుల యొక్క మానవ ప్రయత్నం తప్పక ఫలించి తీరుతుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడాను ఆటంకాలు తొలగించుకునే ప్రయత్నం చేస్తారో, తప్పక దృష్టి పెడతారో. పట్టు వదలని విక్రమార్కుడిలాగా మీ యొక్క జీవితంలో మీరే ఎదురు తిరిగే రోజులు రాబోతూ ఉన్నాయి. అయితే అసలు ఎలా ఉండబోతుంది, రాబోయే రోజుల్లో కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. దుర్గా భవానీ జ్యోతిషాలయం మీ యొక్క అన్ని రకముల సమస్యలకు ఫోన్ ద్వారానే సంప్రదించండి. విద్య, ఉద్యోగం, సంతానలేమి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 8074513343. కుంభరాశి వారి జాతకులకు వస్తున్న రోజుల్లో మీ యొక్క తత్వంలో మార్పు వస్తుంది. మీ యొక్క మానసిక స్థైర్యం అనేది బహుగా పెరుగుతుంది. భగవంతుని అనుగ్రహం రాబోతున్న రోజుల్లో మీపై పుష్కలంగా ఉండబోతుంది. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనే విషయం తెలుస్తుంది. మొహమాటాన్ని పక్కన పెట్టేస్తారు. ఎదుటి వారు బాధపడతారు అని చెప్పి చాలా వరకు కూడాను అడ్జస్ట్ అవుతూ వచ్చారు కుంభరాశి వారి జాతకులు. అయితే ఇక మీదట ఆ ధోరణిని వదిలించుకునే ప్రయత్నం చేస్తారు. అది కూడా ఒక స్నేహితురాలి యొక్క ఆలోచన మీకు చాలా వరకు కూడాను నచ్చుతుంది. వారు చెప్పే సలహా సూచనలు మీకు చాలా ఉపయుక్తంగా అనిపిస్తాయి. మీ మనస్సు మారుతుంది. మీ యొక్క కష్టానికి గల కారణం మీలో ఉన్నటువంటి నెమ్మది. ఎదురు అడగలేకపోవడము, న్యాయాన్ని గట్టిగా చెప్పలేకపోవడము, ఈ యొక్క తత్వమే మీలో ఉన్నటువంటి అలజడికి కారణమయ్యింది. ఈ రోజున ఇది మీకు అర్థమవుతుంది. అయితే కుంభరాశి వారి జాతకులు వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఏ ఇతర రంగాల్లో ఉన్నవారు అయినా కావచ్చును, మీ యొక్క పనికి తగ్గ గుర్తింపు కోసం ఈ రోజున పాకులాడతారో. అందులోన పై అధికారుల యొక్క గుర్తింపు ఈ రోజున మీ మీద పడబోతుంది. ఎందుకంటే మీ యొక్క ఓర్పు నేర్పు వారికి ఈ రోజున అర్థమవుతుంది. అర్థమయ్యేలాగా మీరే చెయ్యబోతున్నారు. అలాగే మీ సహోద్యోగులు కావచ్చు, లేకపోతే మీరంటే గిట్టని వారు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా ఈ రోజున వారికి ఎదురు నిలబడతారో. మీ యొక్క తప్పు ఏమిటంటూ సూటిగా ప్రశ్నించే ప్రయత్నం చేస్తారో. వారు కూడా మీ యొక్క తత్వానికి, మీ యొక్క మాటకు కంగారు పడిపోతారో. మిమ్మల్ని చూసి వారు చాలా వరకు కూడాను జంకుతారు. ఇక మీ కష్టాలకు మీరే తెరపడేలాగా చేసుకుంటారు. ఎందుకంటే పిల్లిని బంధించి కొడితే పిల్లి కూడా పులవుతుంది అని సామెత వినే ఉంటారు. ఈ రోజున మీ యొక్క తీరు ఇలా ఉంటుంది. మిమ్మల్ని చూసి శత్రువుల వెన్నులో సైతము వణుకు పుడుతుంది. మంచికి రోజులు వచ్చాయనే చెప్పాలి. కుంభరాశి వారి జాతకులకు ఇక నుంచి రాబోయే రోజుల్లో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు. మీరు వేసే అడుగుల్లో కూడాను వడివడిగా ఉంటుంది. మీ యొక్క జీవితం కూడా ముందుకు వెళ్తుంది. ఇక ఎటువంటి ఆటంకాలు కలగవనే చెప్పాలి. ఆటంకాలు కలిగినా కూడాను వాటిని మీరు పక్కకు తోసుకుంటూ మీ జీవితంలో లక్ష్యం వైపు అడుగులు వేస్తారు. మీరు అనుకున్నది సాధించి తీరుతారు. మీలో ఉన్నటువంటి నాలెడ్జ్ కు తగినటువంటి పట్టం కట్టే రోజులుగా చెప్పడం జరుగుతుంది. ఇందులో సందేహమే లేదు. లక్ష్మీప్రదమైనటువంటి యోగం కుంభరాశి వారి జాతకులకు ఇక నుంచి కలగబోతుంది. ఇదంతా భగవంతుని అనుగ్రహం. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.